హలో! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా కొత్త ఇల్లు ప్రారంభం అనమాట. అండ్ ఈ ఇంటికి కట్టాలన్న స్టోరీ చాలా పెద్దది. అండ్ ఈ కట్టాలనుకున్నది చాలా ఏళ్ళది కూడా. చాలా సంవత్సరాల కల్లా. వన్ మ్యాన్ షో లాగా వన్ ఉమెన్ డ్రీమ్ అనమాట ఇది. తను ఎవరో కాదు, మా అమ్మ. మా అమ్మ 10, 15 సంవత్సరాల కల్లా ఒక ఇల్లు కడదామని. లైఫ్‌లో ప్రతి ఒక్కళ్ళకి ఒక డ్రీమ్ ఉంటది. కానీ మా అమ్మ డ్రీమ్ అదే. ఎందుకు మా అమ్మ డ్రీమే అన్నానంటే, ఎందుకంటే మా నాన్న లేరు. తను చనిపోయి అరౌండ్ 20 ఇయర్స్ అవుతుంది. నేను 2 సంవత్సరాలు ఉన్నప్పుడు చనిపోయిండు. అండ్ అప్పటి నుంచి మా అమ్మ నన్ను, మా అన్నని పెంచుకుంటూ, చదివించుకుంటూ, కష్టపడుతూ ఇక్కడ దాకా తీసుకొచ్చింది. తను వైట్ షర్ట్‌లో ఉన్నది మా అన్నయ్య. అండ్ మధ్యలో మా అత్తమ్మ, మా మామయ్య. ఆడపడుచులే ప్రతి పూజకి కూర్చోవాలి అంటారు. ఎందుకంటే డాడీ లేడు కాబట్టి. ఇఫ్ డాడీ ఉంటే మమ్మీ, డాడీ ఇద్దరు కలిసి పూజ చేస్తుండే. అండ్ డాడీ చనిపోగానే మమ్మీ ఇమ్మీడియేట్‌లీ నన్ను, అన్నని, చిన్న చిన్న పిల్లలని హైదరాబాద్‌కి తీసుకెళ్ళిపోయింది. అక్కడికెళ్ళి ఏదైనా కష్టపడి బతికి నా పిల్లలని నేను పోషించుకుంటా అన్న ధైర్యంతో తను హైదరాబాద్‌కెళ్ళింది. హైదరాబాద్‌కొచ్చిన తర్వాత చాలా అంటే చాలా కష్టపడ్డది. మా ఇద్దరిని హాస్టల్‌లో ఏసి తనొక్కతే ఆడ ఉండి చాలా అంటే చాలా కష్టపడి మమ్మల్ని ఈ స్టేజ్‌కి తీసుకొచ్చింది. దానికి మా అమ్మకి మేము ఎప్పుడు రుణపడి ఉంటాము. ఒక ఏజ్‌కొచ్చిన తర్వాత మా అన్న గూడా మా అమ్మకి కొంత గొప్ప సహాయం జేశిండు. తన ఎడ్యుకేషన్ ఆపేసి మరి. అండ్ నేను ఎడ్యుకేషన్‌లోనే ఉన్నాను. అండ్ వాళ్ళిద్దరిది డ్రీము. మెయిన్ మా అమ్మది డ్రీము. తన తన పెద్ద కోరిక అది. ఎందుకంటే మాకు పాతిల్లుండే. అది కొంచెం వర్షం వల్ల, పెద్ద తుఫాన్ వల్ల మట్టి ఇల్లుండే. అది కూలిపోయింది. అది కూలిపోవడంతో అదే స్పేస్‌లో మాకు చిన్న బావి ఉంటుండే. అదే నీళ్లు తోడుకునేది బావి ఉంటుండే. ఆ బావి మీకు మంచి అచ్చుబాటు రాలేదని చెప్పి అక్కడ స్పేస్ అక్కడ వదిలేసి మళ్ళీ ముందు కొనుక్కుంది. మా లైఫ్ స్టోరీ చాలా అంటే చాలా పెద్దది. అండ్ అది ఇప్పుడు చెప్పలేను కూడా. అది ఎవరికైనా కావాలి అంటే కామెంట్ చేయండి. నా లైఫ్ స్టోరీ, మా అమ్మ లైఫ్ స్టోరీ చూపిస్తా. ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇల్లు అనేది చాలా పెద్ద డ్రీమ్. ఆ ఇల్లు కట్టుకోవాలి అంటే చాలా కష్టపడాలి. అండ్ ఫైనల్లీ మా ఇంటి పూజ అయితుంది. ఇక్కడ పూజ అయితున్న ఆనందం కంటే ఒక పెద్ద బాధనే ఉంది నా లోపల. ఎందుకు అంటే అక్కడ నేను, మా అన్న, మా అత్తమ్మ వాళ్ళు, మా పిన్ని వాళ్ళు అందరూ ఉన్నారు పూజ దగ్గర. మా అమ్మ తప్ప. ఎందుకు అంటే హస్బెండ్ లేని వైఫ్ పూజల దగ్గర ఇక్కడ రావద్దంట. తను చాలా దూరంలో నిల్చొని చూస్తుంది. తన డ్రీమ్ అయినా గూడా తను చాలా దూరంలో ఉంది. ఎవరికైనా ఉంటది దగ్గరుండి అన్ని పనులు పూజలతో సహా అన్నీ చేసుకోవాలని. తనకంత అదృష్టం లేదు. తన హ్యాపీనెస్ ఏందంటే ఆ పూజలో తన కొడుకులున్నారు అన్న సంతోషమే ఉంది. చలో ఇక పూజని చేసేద్దాం. ఓం నస్యాహాదిహిం జయదాశక్తిపురోదక నైవేహే అతః ధూపమానం రావహిత్వా వనప్రయోగోర్నైర్యహం ఆగ్నేయం సర్వదేవానాం ధూపో యత్
ఇది మా ఇంటి పూజ చాలా బాగా అయింది. అండ్ ఇక మా మమ్మీ డ్రీమ్ కూడా స్టార్ట్ అవబోతుంది. అండ్ ఈ ఇల్లు కట్టే ప్రాసెస్లో ఎలాంటి ఆటంకాలు అవి ఇవి రాకుండా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటా. మీ సపోర్ట్ కూడా ఉండాలి నాకు. మీ సపోర్ట్, మీ ఎంకరేజ్మెంట్ ఉంటే ఇంకొన్ని వ్లాగ్స్ కానీ మంచి మంచి వీడియోస్ కానీ అప్లోడ్ చేస్తాను టైం టు టైం. అండ్ కొంచెం రీచ్ కూడా కావాలి. కొంచెం రీచ్ అయిందనుకో నాకు కూడా బూస్ట్ ఎనర్జీ ఉంటుంది. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్.